పర్ఫెక్షనిజం. వాళ్ళ మైండ్లో ఏం నడుస్తుందంటే ఏం చేసినా సరే పర్ఫెక్ట్గా చేయాలి, అందుకే పర్ఫెక్ట్గా చేయాలని చెప్పి పర్ఫెక్ట్గా వాళ్ళు టైం వేస్ట్ చేస్తారు. పర్ఫెక్ట్గా చేయాలనుకోవడంలో తప్పేంటి? పర్ఫెక్ట్ అన్న దానికి డెఫినేషన్ ఏంటండి? పర్ఫెక్ట్గా చేయాలి అనుకునే దానికి ఒక స్టాండర్డ్ ఉందా? ఒక డెఫినేషన్ ఉందా? లేదు. వాళ్ళు ఎంతో కష్టపడతారు, ఫైనల్ అవుట్పుట్ వచ్చింది అనుకుంటారు, కానీ వాళ్ళకి మళ్ళీ ఇంకేదో డౌట్ వస్తుంది. ఇది ఇట్లా కాకుండా ఇంకొక రకంగా చేస్తే, సో వాళ్ళ మైండ్ ఏం చెప్తుందంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే పని మొదలుపెట్టు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇది ఎలా ఉంటుందంటే, పర్ఫెక్షన్ మెంటాలిటీ ఉన్న ఒక వ్యక్తి ఇల్లు తగలబడిపోతుంది, ఫైర్ యాక్సిడెంట్ అయ్యి తగలబడిపోతుంది, బయట నించొని చూస్తున్నాడు, నలుగురు అయ్యయ్యో ఇల్లు కాలిపోతుంది అనుకుంటున్నారు. ఉన్నట్టుండి ఈ పర్ఫెక్షనిస్ట్ ఏం చేశాడంటే ఆ కాలుతున్న ఇంట్లోకి వెళ్ళాడు. అందరూ అనుకున్నారు పాపం ఏమన్నా మర్చిపోయాడేమో, ఇంపార్టెంట్ థింగ్ ఏమన్నా ఉందేమో తీసుకొచ్చుకుంటాడేమో అని చెప్పి లోపలికి వెళ్ళాడు. ఆ పిల్లగాడు ఏం చేశాడంటే వాళ్ళ ఇంట్లో ఒక సోఫా ఇలా వంకరగా తిరుగుందిట, దాన్ని రెడీ చేసి వెనక్కొచ్చాడు. అదేంట్రా అంత ఊరికి సోఫాని వంకరగా ఉన్న సోఫాని స్ట్రైట్గా పెట్టి వచ్చావు, ఎందుకంటే పర్ఫెక్ట్గా ఉండాలి అంటే జీవితం తగలబడిపోతున్నా సరే పర్ఫెక్ట్గా తగలబడిపోవాలి. అన్నీ పర్ఫెక్ట్గా చెయ్యాలనుకోవటం, అన్నీ పర్ఫెక్ట్ ఉంటేనే పని చేద్దాం అనుకోవటం, దానివల్ల టైం చాలా లీక్ అవుతుంటుంది. సొల్యూషన్ ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. మనం పుట్టినప్పుడు పర్ఫెక్ట్గా పుట్టామా? మనమే ఇంత ఉన్నామండి, దేవుడే పర్ఫెక్ట్గా పుట్టి లేకపోయాడండి. మన వల్ల ఏమవుతుంది పర్ఫెక్ట్గా ఉండటం? మన వల్ల ఎంతైతే ప్రస్తుతం మన దగ్గర ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయి, ఎంత టైం ఉంది, ఎంత కుదిరితే అంత దాంతో ముందు మొదలు పెట్టడమే. పర్ఫెక్షన్ ఈజ్ ద లోయెస్ట్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్. గుర్తుపెట్టుకోండి.